మీలో ఎంతమందికి పానీపూరి తినడం అంటే ఇష్టం? భయపడకండి, ఈసారి పానీపూరి గురించి గుడ్ న్యూసే చెప్తున్నాను. పానీపూరి తినడం వల్ల మన శరీరానికి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. పానీపూరిలో ఉండే వాటర్లో పుదీనా, కొత్తిమీర, అల్లం, చింతపండు, కాస్త మిర్చి అండ్ ఉల్లిగడ్డలు కలుపుతారు. ఇవన్నీ మిక్స్ చేసిన పానీయం మనం తీసుకోవడం ద్వారా స్ట్రెస్ రెడ్యూస్ అయ్యి మన మూడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ లిక్విడ్లో ఉండే స్పైసీ టేస్ట్ మన బ్రెయిన్లో డోపమిన్ ఇంక్రీజ్ చేసి మన మూడ్ని లైట్ చేస్తుంది. అలాగే ఇందులో కలిపే పుదీనా, కొత్తిమీర, అల్లం, జీలకర్ర ఫుడ్ డైజెషన్కి బెస్ట్గా హెల్ప్ చేస్తాయి. ఆహారం త్వరగా డైజెస్ట్ అవ్వడానికి ఎంజైమ్స్ రిలీజ్ అయ్యేలాగా ఇవి మన స్టమక్ని స్టిమ్యులేట్ చేస్తాయి. అలాగే కొంతవరకు ఇది బ్లడ్ ప్రెషర్ని నార్మలైజ్ చేస్తుంది. నోట్లో ఉన్న బ్యాక్టీరియాను కూడా అంతం చేస్తుంది. కాబట్టి పానీపూరి గురించి ఎవరు ఎంత బ్యాడ్గా మాట్లాడినా తినండి, బట్ రెగ్యులర్గా కాదు. వీక్లీ 1-2 సార్లు తింటే ఎటువంటి హాని ఉండదు. అండ్ ఇంకోటి, క్లీన్గా నీట్గా ఉన్న ప్లేస్లో మాత్రమే తినండి. ఇష్టం వచ్చినట్టుగా చెత్తగా తయారు చేసే ప్లేస్లో తిన్నారే అనుకోండి, డయేరియా, టైఫాయిడ్, హెపటైటిస్, యాసిడిటీ, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం పానీపూరి లవర్స్ అందరికీ తెలిసేలా వీడియోను షేర్ చేయండి. ఎస్పెషల్లీ పానీపూరి కోసం ప్రాణమిచ్చే అమ్మాయిలను కింద కామెంట్లో ట్యాగ్ చేయండి. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.